Hi, hello, welcome to my channel RG Fried Real Estate. ఎంత సంపాదించుకోవాలి, నా ఫ్యామిలీకి నేను ఎంత ఉపయోగపడాలి, నేను నాకు కావాలన్న ఆడికోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, అంతే కదా. అందరికి అన్నీ ఉంటాయి, నా పిల్లలకి నేను అన్నీ ఇస్తాను, కానీ నాకేం కావాలి? క్యాలిక్యులేషన్ చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. క్యాలిక్యులేషన్ చేసుకోకపోతే ఇదే జర్నీతో స్టార్ట్ అవుతాం, ఇదే జర్నీలో ఉంటాం, ఇదే జర్నీతోనే ఎండ్ అవుతాం. ఎండ్ అవ్వడానికి నేనైతే ఒప్పుకోను, నా లైఫ్ని ఎండ్ చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నా లైఫ్కి ఏదో కొత్తగా ఆశ నిలబెట్టుకోవాలన్న దానికే నేను ట్రై చేస్తాను. మీ అందరికి కూడా ఒకటే అంటున్నాను, ఈరోజు ఈ నిమిషం ఈ క్షణం నుంచి ఆలోచించండి. లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలో ఆలోచించండి. మీరు వెళ్ళే మార్గం కరెక్టా కాదా ఆలోచించండి. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎంతమందిని డిఫరెంట్ మెంబర్స్ని చూసేసి ఉంటారు. అందరం 20+ ఉన్నాం. 20+ నుంచి మన 20 బిలో నుంచి అందరిని చూసేసాం, డిఫరెంట్ క్యారెక్టర్ చూసేసాం. ఇక్కడ మీరు నిలబడి మీ క్యారెక్టరే గొప్పది, మీ క్యారెక్టరే మిమ్మల్ని నిలబెడుతుంది, మీ క్యారెక్టరే మిమ్మల్ని ఒక స్టేజ్లో ఉంచుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, మనం అందరం కలిసి మార్కెట్లో ఎంత గుడ్ విల్తో వెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఈ ప్లాట్ఫామ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంతగా ఉపయోగపడుతుంది? నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత నాతో జర్నీ చేసి చూడండి, నాతో జర్నీ స్టార్ట్ చేయండి. 1 ఇయర్ తర్వాత మీరు ఏ స్టేజ్లో ఉంటారన్నది ఈ ప్లాట్ఫామ్ మీకు నేర్పిస్తుంది. కన్నీళ్ళు చాలా విలువైనవి. బాధలో కన్నీళ్ళు వస్తాయి, ఆనందంలో కన్నీళ్ళు వస్తాయి. నేను అంటున్నాను, నా కన్నీళ్ళు అందరికీ బాధలు ఉన్నాయి. మీ ఇంట్లో బాధలు మీరు కొంతమందితో షేర్ చేసుకోలేరు. ఒక్కరే శూన్యం, ఎవరితో పంచుకోలేకపోవడమే మన పతనం. మన బాధని ఎవరికి చెప్పుకోలేకపోవడమే మన పతనం. అంటే మీకు ఇవన్నీ ఎలా మేడం, ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ చేస్తే కాదు. అందరి మైండ్ సెట్లో ఇవే. మన బాధని ఎవరికి చెప్పుకోలేకపోవడమే మన పతనం. ఎందుకంటే మనకు ఒక గోల్ లేదు, ఏం కావాలో తెలియదు. మన మౌనమే మనల్ని చంపేస్తుంది. అలాంటి దాని నుంచి బయటికి రండి. సంపాదించుకోవాలంటే నేను 8,000 కాదు, అడుగు పెట్టి చూడండి. ఈ ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారు, నెలకి మంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడగండి. మార్కెట్ అనేది అన్ని రోజులు ఒకటే ఉండదు. నేను అంటున్నాను, మార్కెట్ అన్ని రోజులు కాదు. మనం మార్కెట్ని స్టార్ట్ చేయాలి, మనం మార్కెట్ని ఏర్పాటు చేయాలి. మార్కెట్ ఏంటి అంటే మనం ఏంటి? లక్ష్మి గారు అంటే ఒక మార్కెట్, ఒక బ్రాండ్. లక్ష్మి దగ్గర బిట్ అయితే ఆగదు. ఈ బిట్ని సేల్ చేయాలంటే లక్ష్మి గారి దగ్గరికి వెళ్తే కరెక్ట్ అయిన మార్గం అనే స్టేజ్కి రావాలి. ఇదే నా గోల్. నేను ఇది మీ అందరికి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారు. అందరు జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎంత సక్సెస్ అవుతారంటే మీకు 1 ఇయర్ తర్వాత మీకు తెలుస్తుంది ఈ ఫీల్డ్లో ఎంత సక్సెస్ అవుతారు అనేది. రియల్ ఎస్టేట్ మీ బాధల్ని తీరుస్తుంది. రియల్ ఎస్టేట్ మీ మౌనాన్ని పీడిచేలాగా చేస్తుంది. నమ్మిన వాళ్ళని ఈ రోజు ఈ నిమిషం నుంచి స్టార్ట్ చేసుకోండి. మీకు ఎంత కావాలన్నా స్టార్ట్ చేసండి. టైం క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ టైం చాలా వాల్యుబుల్. 1 కోటి పోసినా మీరు అయిపోయిన ఆ టైంని తీసుకురాలేరు. కాబట్టి ఈ టైం క్యాలిక్యులేషన్ చేసుకొని లైఫ్లో సక్సెస్ అవ్వండి. సక్సెస్ అంటే మనకు కావాల్సిన దానికి వెళ్ళిపోయి అన్ని సంపాదించుకోవడం కాదు. సక్సెస్ అంటే మన టైంని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమే. ఇది నోట్ చేసుకోవాలి. సక్సెస్ అంటే మీ టైంని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడమే. మీ టైం మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకుంటారో మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఆ సక్సెస్ మీ అందరికీ రావాలి. చక్కగా మీరందరూ సెటిల్ అవ్వాలి. నాతో మీ జర్నీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎలాంటి సపోర్ట్ అయినా మీరు నాకు సపోర్ట్ చేయండి. అందరం కలిసి ఈ స్టెప్లో ఎదుగుదాం. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత లేదా నెక్స్ట్ ఒక 3 మంత్ తర్వాత ఒక ఈవెంట్లా కండక్ట్ చేసుకుందాం. ఆ రోజు అందరం పాలు పంచుకుందాం. మనసులో బాధను చెప్పుకోవాలి. కాబట్టి నేను ఈ స్టేజ్కి ఎందుకున్నానో మీ అందరితో షేర్ చేశాను. మీ అందరికీ కొంచెం బోర్ అనిపించిన ఈ మాటల్ని మీరు సీరియస్గా తీసుకోండి, ఆలోచించండి. సీరియస్గా మీ ఇంట్లో ఒక మనిషి ఉంటే ఎట్లాగా అయితే ఫీల్ అవుతుందో నేను అందుకే మీ అందరికి చెప్పాను. మీ ఇంట్లో ఒక పర్సన్ ఉంటే ఏ రకంగా అయితే ఫీల్ అవుతుందో మీరు ఆలోచించండి. నా పర్సులో ఈరోజు 10,000 ఉండాలి, ఎలా ఆలోచనేసి
ఈ రోజే పునాది వేయండి. మీరు వేసుకునే బేస్మెంట్ అంటే నేను ఈ ఫీల్డ్ రాగానే మేడం నెలకు ఒకటి అమ్మేస్తామా, నెలకు 2 అమ్మేస్తామా, నెలకు 3 అమ్మేస్తామా కాదు. మీరు వేసుకున్న బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా వేసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్లో మీరు వేసుకునే బేస్మెంట్ 6 మంత్స్ అవ్వచ్చు, లేదా 4 మంత్స్ అవ్వచ్చు, 8 మంత్స్ అవ్వచ్చు. వేసుకున్న తర్వాత నిలబడటం అన్నది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కూర్చున్నా కూడా అమౌంట్ వచ్చే రోజులు ఉంటాయి. దీంట్లో అందరూ అర్థం చేసుకొని అందరూ ఆలోచించి ఈ ఫీల్డ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. అందరికి ఒకటే గోల్, సక్సెస్ అవ్వడం. సక్సెస్ అంటే టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడం. టైంని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ నిమిషం నుంచి ఉపయోగించుకోండి. మీ మైండ్కి బదులు పెట్టండి. ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఏం కాదు, ఎక్కువ కూడా కాదు. మనమే గొప్ప. మనదే గొప్ప. మనం ఎప్పుడైతే మనకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, ఒక బిట్ అమ్ముతున్నావా లేదా, ఈ 3. అబద్ధం ఆడకుండా ఒక బిట్ని మార్కెట్లో తీసుకెళ్తున్నావా లేదా, ఈ 3 మీరు చేసి చూడండి. సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇంట్లో కూర్చొని మేము ఇందాక ఒక మేడం అన్నారు, మేడం నేను కుడుతున్నాను, నాకు సరిపోవట్లేదు, లేదా మా సార్ గవర్నమెంట్ జాబే, మాకు ఇబ్బందిగా ఉంది, కానీ నేను ఏదో అవ్వాలని మీ దాకా వచ్చానని. ఏదో అవ్వాలని కాదు, మీకేం కావాలి, మీరేం సంపాదించుకోవాలనుకుంటున్నారు, మీరు ఎంత వెనకబడి ఉన్నారు, ఈ 3 మీకు. నేను ప్లాట్ఫామ్ ఎవరో ఒకరు చెయ్యి అందిస్తాం కాదు, ఎవరో ఒకరు చెయ్యి కాదు, మీకు మీరు చేయించుకోవాలి. మీకు మీరు నిలబడాలన్న పట్టుదల రావాలి. మీకు మీరు నేను ఏమవ్వాలనుకున్నాను, ఎంత సంపాదించాలనుకున్నాను అన్నది కావాలి. ఇవన్నీ మీ మైండ్లో సెట్ అయిన రోజు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అంటే మనం అన్నట్టు చిరంజీవి గారో లేకపోతే ఇంకొకరో కాదు. మనకు సక్సెస్ అంటే మనం అనుకున్నది. ఈరోజు నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే కళ్ళు మూసుకొని ఈ 1 లక్ష ఖర్చు పెడితే నెక్స్ట్ రోజుకి లేదన్న ఆలోచన ఉండకూడదు. నేను అంటున్నాను, నేను ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాలి, నా టార్గెట్ అదే ఈ ఇయర్లో. ఆ గోల్డ్ షాప్లో నాకు నచ్చిన నగ కొనుక్కుంటాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉందని ఆ నచ్చిన నగను అక్కడ పెట్టేసి నేను రాకూడదు, ఈ స్టేజ్కి నేను రావాలి అనుకుంటాను. ఆటో ఛార్జీకి ఎక్కి స్కూల్ దాకా వెళ్ళిన దాన్ని కారులో డ్రైవర్ని పెట్టుకొని తిరిగే స్టేజ్ దాకా వచ్చాను. 1కి 10 మంది శాలరీస్ ఇచ్చుకునే స్టేజ్ లో ఉన్నాం. మీ అందరికి అంటే నేను ఇక్కడ దాకా ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మీ అందరిలో మార్పు. మీకేం కావాలో మీకు తెలియజెప్పడం. మీరు ఏం అవ్వాలనుకున్నారో నమ్మితే అమౌంట్ వస్తుందన్న ఆలోచన మీ మైండ్లో ఉండదో. రియల్ ఎస్టేట్ అనేది మీరు పెట్టే రూపాయికి ఖచ్చితంగా 100% మీకు రిటర్న్స్ ఇస్తుంది. మీరు పెట్టుబడి పెట్టకుండా చేసే బిజినెస్కి మీకు మంత్లీ మీకు కావాలనుకున్న అమౌంట్ ఇస్తుంది. ఇదే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఆడవాళ్ళు చేసేది కాదు, మగవాళ్ళు ఒకటే చేస్తారు. ఆడవాళ్ళు తిరిగితే రకరకాలుగా అనుకుంటారని అంటారు. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. మనము అవతల వాడికి ఏమి ఇస్తున్నాం, కరెక్ట్గా మాటలు చెప్తున్నామా లేదా, మనకేం కావాలి, ఈ 3. మనకేం కావాలి, ఈ మంత్లో బిట్లు అమ్మాలి, ఎన్ని అమ్మాలి, నాకు ఎంత కావాలి, ఒక 2 లక్షలు కావాలి. ఎలా ఈ 2 లక్షలు అమ్మడానికి నేను ఆ కస్టమర్కి ఏం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే రియల్ ఎస్టేట్. నమ్మకం. మీరు ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడమే రియల్ ఎస్టేట్. 10 మందితో మాట్లాడితే మనం తప్పుగాము, 10 మంది వచ్చి మనతో మాట్లాడితే మనం తప్పుగాము. 10 మందికి మనం ఉపయోగపడితే అది కరెక్ట్. 10 మంది మనతో వచ్చి మాట్లాడినప్పుడు ఆమె ఏంటమ్మా డిఫరెంట్ వాళ్ళతో మగవాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది అది ఇది. లేదా 10 మంది మన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎప్పుడు మగవాళ్ళు ఉంటారు మా చుట్టూ అది ఇది అంటారు. సరే నీకు కావాలి 1 లక్ష రూపాయలు, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరు ఇవ్వరు. మనం 10 మందికి వాళ్ళకి కావాలన్నప్పుడు నువ్వు ఇచ్చే స్టేజ్లో ఉన్నావా, అది కరెక్ట్. కాబట్టి మీరంతా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి. శ్రీ వేద రియల్ ఎస్టేట్ అంటే నేను మీకు ఇందాక చెప్పాను, మా సురేష్ అన్న ద్వారా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఆఫీస్ ఇచ్చారు, కూర్చోబెట్టారు, ఒక దాంట్లో నిలబెట్టారు. ఎంత మేము మిగిల్చాం, ఎంత మేము సంపాదించుకున్నాం అన్నది కాదు, ఎంతగా మార్కెట్లోకి వెళ్ళామన్నదే ఇంపార్టెంట్. ఎంత గుడ్ విల్తో మార్కెట్లో ఉన్నామన్నదే ఇంపార్టెంట్. ఎంతగా మేము రన్ చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్.
అందరూ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కానీ మగవాళ్ళందరూ కానీ అందరికీ అంటున్నాను, ఎవరికి తీసుకోము, ఏ విషయంలో తీసుకోము. అందరికి మనీయే కావాలి, అందరం మనీ సంపాదించాలి. మనీ ఉంటేనే మన జర్నీ స్టార్ట్ అయింది, మనీ ఉంటేనే మనకు ఉన్నది కావాలనుకున్నది తీసుకోగలం, మనీ ఉంటేనే మనకి ఏది కావాలో తెలుసుకోగలం. మన పాకెట్లో 100 రూపాయలు ఉంటే మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే ఆ 100 రూపీస్తో నాకు నచ్చినట్టు నేను బతకచ్చు. నా పాకెట్లో 1 రూపీ ఉంటే నేను ఆ 100 రూపీస్ కోసం 10 మందిని చూడాలి. అరే వీడిది ఇలా నేను అన్నాను. మీ మైండ్కి పదులు పెట్టండి, ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి. కొంచెం లేచి కూర్చొని టైం అయిపోతుంది, నేను ఆపినా అది ఆగట్లా, టైం అయిపోతుంది. మరి సరే టైం అయిపోతుంది, ఈ రోజు అయిపోతుంది, ఏం చేయాలి? ఈ రోజు నేను ఎంత సంపాదించాను? ఇదే నా మైండ్లో క్యాలిక్యులేషన్. నా పిల్లల భవిష్యత్తుకి ఈరోజు నేను 2-3 కోట్లు సంపాదించుకొని నిలబడ్డాను. నా పిల్లలు చదవాలంటే, బీటెక్కి వెళ్ళాలంటే, బీటెక్ ఏ కాలేజ్కి వెళ్ళినా ఫీజు కట్టే స్టేజ్లో నేను ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను నిలబడిన ప్లాట్ఫామ్, నేను దేవుడిని అడిగేదాన్ని, నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వు దేవుడా, నేను సక్సెస్ అవ్వాలి, నేను ఆగిపోకూడదు, నా జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోకూడదు, నేను నలుగురికి తెలియకుండా ఇక్కడికి నేను భూస్థాపితం అయిపోకూడదు, నేను ఎట్లాగన్నా సక్సెస్ అవ్వాలి. ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత నాకు సరైన ప్లాట్ఫామ్ దొరికింది, ఈ ప్లాట్ఫామ్ నేను ఉపయోగించుకోవాలి. ఈ ప్లాట్ఫామ్లో నేను ఎంత స్టేజ్కి వెళ్ళాలంటే, ఈ ప్లాట్ఫామ్ నాకు ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి. ఈ ప్లాట్ఫామ్ నేను ఒక నిలబడితే, ఈ రోజు నేను నిలబడినా, ఈ రోజు ఒక బిట్ అమ్ముకునే స్టేజ్కి నన్ను ఈ ప్లాట్ఫామ్ తేవాలి. కాబట్టి దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక్కటే మార్గం, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా ఎవ్వరం దేంట్లో సక్సెస్ అవ్వం. బట్ హార్డ్ వర్క్ అందరం చేస్తున్నాం. నేను మీకు అదే చెప్పాను, 8,000 వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, హై రేంజ్ వాళ్ళు, అందరం అదే హార్డ్ వర్క్. కానీ నాకేం కావాలో నాకు తెలుసుకొని హార్డ్ వర్క్ చేయాలి. ఇదే నేను నేర్చుకున్నది. నాకేం కావాలి, నాకు పర్ మంత్కి ఒక 2 lakhs కావాలి. ఎలా ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుని ఎలా సంపాదించాలి, ఆ రెండింటికి క్వశ్చన్కి ఆన్సర్ నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను నెలకి ఇక్కడ నిలబడుకున్నా సరే, నేను ఇక్కడ కూర్చున్నా సరే, పర్ మంత్ నా దగ్గరకు వచ్చి ఒక 10 బిట్స్ ఉన్నాయి, లేదా డే బై డే ఒక బిట్. శ్రీ వేద రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఒక బ్రాండెడ్గా, అంటే నేను ఎవరికి తెలియదు అనేదే నా ఊహ. సురేష్ అంటే అందరికీ తెలుసు, కానీ నేను ఎవరు ఆఫీస్కి వచ్చిన వాళ్ళే నాకు పరిచయం. కానీ మేడం మేము మిమ్మల్ని చూసాం, మీ దగ్గర ఫ్లాట్ వేరే వాళ్ళు మీకు మీ నెంబర్ ఇచ్చారు, రెఫరెన్స్ ఇచ్చారు, మీ స్టేజ్కి అయితే వచ్చాను. ఈ ప్లాట్ఫామ్ మీ అందరి లైఫ్ని మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే, రియల్ ఎస్టేట్ అనేది ఎవరికి అంటే ఎవ్వరు కూడా దీంట్లో నేను రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టాను ఫెయిల్యూర్ అయ్యానన్న మాటలే లేవు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఒకటి, మీ టైంని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ మీరు నెంబర్ 1 పొజిషన్లో నిలబెడుతుంది. నెంబర్ 1 ఎలా? నెంబర్ 1 అంటే మీ టైంని ఇక్కడ ఎంత పెడితే, మీ మైండ్ని ఇక్కడ ఎంత పెడితే, నీకు ఎంత అమౌంట్ రావాలో నీకు కావాలో నీకు తెలిస్తే నువ్వు సక్సెస్ అయినట్టు ఈ ఫీల్డ్లో. నీ టైం ఎంత ఉపయోగించుకుంటున్నావు, నీకు అమౌంట్ ఎంత కావాలి, నీ మైండ్ని ఎలా సెట్ చేసుకున్నావు, అంతే. ఈ మూడిటికి మీకు ఆన్సర్ తెలిస్తే ఈ ప్లాట్ఫామ్ మీకు నెంబర్ 1. మీరు సంపాదించుకునే మీరు ఉన్న ఈ ఫీల్డ్, అంటే నేను అన్నాను మేము డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం కదా మేడం, నేను బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను, లేదా నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను, లేదా నేను ఒక షాపింగ్ మాల్లో వర్క్ చేస్తున్నాను అంటున్నారు. దేంట్లో వర్క్ చేసినా రియల్ ఎస్టేట్ అనేది మీకు ఒక అవగాహన వస్తే, రియల్ ఎస్టేట్ అంటే ఏంటో మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోయినట్టే ఈ ఫీల్డ్లో. అంటే డిఫరెంట్ వెంచర్స్ ఉన్నాయి, లేదా డిఫరెంట్గా ఒక ఎకరా వేసేసి చేస్తూ ఉండేదాన్ని. మా ఇంటి దగ్గర కూడా ఎవరైనా ఇంటి కావాలని అమ్మించేదాన్ని, కానీ పైసలు అడిగేదాన్ని కదా, హెల్పింగ్ నేచర్ మామూలు అంటే అలా ఉండేది. అయితే సురేష్ గారు మేము వేరే మార్కెటింగ్ ఫీల్డ్ చేసేవాళ్ళం. చేస్తూ ఉన్నప్పుడు సార్ ఉండి మేడం మేము ఆఫీస్ పెట్టారండి అంటే, అంతా తెలుసుకుంటారు సార్, మేము ఆడ వచ్చాము మీ ఆఫీస్కి, మేము రాలేము అని అంటే, అప్పుడు ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పిలుస్తూ ఉన్నారు సారు, మేమేం రాలేదు. తర్వాత మేడం గారిని ఆఫీస్కి తీసుకొచ్చి మేనేజర్గా పెట్టారు మేడం అని చెప్పి మేడం గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని చూశాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా మేడం గారు చూసినాక మాకు ధైర్యం వచ్చింది. ఓ మేడం గారు ఉన్నారు, ఇంక మేము ఆఫీస్లో చేసుకోవచ్చు ధైర్యంగా రియల్ ఎస్టేట్ కూడా. అంటే ఇంక వేరే మార్కెటింగ్ అంటే షార్ట్కట్లో డెవలప్ అనేది తక్కువ ఉంటుంది.
రియల్ ఎస్టేట్ అంటే మేడం అన్నట్టు చాలా మనం ఏది కావాలంటే అది రియల్గా తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అంటేనే రియల్గా ఉంటుంది. అంటే ఒక మనిషిని మోసం చేయకుండా మనం ఏది చెప్తామో ఏది ఉంటుందో అదే చెప్తాము అక్కడ. అంతేగాని అక్కడ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పకూడదు. అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మా వేద రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం చాలా నీతి నిజాయితీకి మారిపోయారు అన్నట్టు మా ఆఫీసులు మాత్రం. అందుకని నేను ఎంతమంది పిలిచినా ఏ ఆఫీస్కి వెళ్ళను, ఎవరి దగ్గర రియల్ ఎస్టేట్ నేను చెయ్యను. మామూలుగా అంటే ఇక నాకు రియల్ ఎస్టేట్ అంటే తెలిసింది, చేయగలిగింది, నేర్చుకుంది, 10 రూపాయలు సంపాదించుకుంది వీళ్ళ దగ్గరే, మేడం దగ్గర. మేడం అంటే మాకు అంత గౌరవం ఉంటుంది. మేము స్పీచ్ మేము చాలా రోజులు వింటూ ఉంటాం. అయితే ఈరోజు అందరినీ బాధ పెట్టింది, ఏడిపించింది. మాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మేడం చాలా కష్టపడి దీనిలోకి వచ్చింది. చాలా ధైర్యం మాకందరికీ మేడం అంటే. అందుకని మేము మేడం చూసి ఈ రియల్ ఎస్టేట్ దానిలోకి వచ్చాము, చేస్తాము. చేస్తే మేడం దగ్గరే చేస్తాం, సార్ దగ్గర మేడం దగ్గరే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అంటే ఒక 5 years తర్వాత అన్నమాట ఆడవాళ్ళు ఒక ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడతారు అన్న దానికి నిదర్శనం. కష్టపడడంలో మేము ఎప్పుడు దేంట్లో వెనక్కి తిరిగి చూసుకోవడం అన్నదానికి కూడా అమ్మాయి నిదర్శనం. ఎందుకంటే ప్రతి నిమిషం ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీని నిలబెట్టుకోవడం కోసం నిజంగా ఆడవాళ్ళని చూస్తే ఎంతో రెస్పెక్ట్. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది మనకే తెలుసు. దాంట్లో అమ్మాయి కూడా ఒకటి. చక్కగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. రెండు మాటలంటే వెళ్ళాల్సిందిగా మనం కోరుతున్నాం. అలాగే మేడంని నేను నాకు చాలా తక్కువ టైంలో కలిసినప్పుడు మేడం చెప్పిన విధానం అంతా కూడా మనకి సక్సెస్ అనేది ఎలా వస్తుంది అనేది ఒక జాబ్తోనే కాదు, దాంతోపాటు కొంచెం మన ప్లాన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి మేడం డిస్కస్ చేస్తుంది. అలాగే నాకు ఈ అవకాశం యాంకర్ శ్రీమ గారికి థ్యాంక్ యూ సో మచ్. మేడంని ట్రస్ట్ చేయండి. లక్ష్మీ మేడం ఆమె చేసే ప్రతి బిజినెస్లో ఆమె చాలా ఫాస్ట్ అండ్ అగ్రెసివ్గా చేస్తారు. సో ఆమె సపోర్ట్ చేద్దాం అందరం కలిసి. మీ వంతు నేను కూడా సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మేడం గారు 2001లో నాకు పరిచయం అయ్యారు, లక్ష్మీ మేడం. సో అప్పుడు లక్ష్మీ మేడంకి ఇప్పుడు లక్ష్మీ మేడంకి చాలా వేరియేషన్ ఉందండి. ఎందుకంటే నేనే ఆమె చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను. సో చాలా మేడం మంచి మోటివేట్ మనందరికీ. సో ఇది చూద్దామని చెప్పేసి నాతో పాటు మా సిస్టర్ కూడా తీసుకొచ్చారు. చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళల ఆర్థిక సాధికారత గురించి మేము అభినంలో చిన్నగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేసామంటే రియల్ ఎస్టేట్ గురించి మహిళల్లో ఉన్న దాన్ని తొలగించడానికి కండక్ట్ చేసాం. మహిళల దేంట్లో తక్కువ కాదు, అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారనడానికి నిదర్శనమే నేను. దీని గురించి మీకు అందరికీ చిన్న ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసాం. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మహిళలందరూ దీన్ని ఉపయోగించుకొని రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ రాణించారని కోరుకుంటున్నాను. శ్రీ వేద నేను 5 years బ్యాక్ 5 years తర్వాతకి నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఈ చేంజ్ని మీరు గమనించాలనుకుంటున్నాను. మహిళలకు ఎలాంటి కావాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా శ్రీ వేద రియల్ ఎస్టేట్ ఒంగోలు సంప్రదించవచ్చు. మహిళలను ఏ రంగంలో తక్కువ కాదన్న దానికి నిదర్శనమే చూపించడానికి ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఈ ప్రోగ్రాం మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ గారు మాకు 10 years నుంచి తెలుసు. అప్పటికి ఇప్పటికి చాలా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినట్టే మేమే షాక్లో ఉన్నాం. ఇప్పుడు ప్రసన్నాన్ని చూస్తే లక్ష్మీ గారిని చూస్తే ఇప్పటికే మేము షాక్లో ఉన్నాం. మాకు మేమిద్దరూ ఒకరి ఇక్కడ వర్క్ చేసాం. మేమిద్దరం ఇప్పటికీ షాక్లో ఉన్నాం. అమ్మాయి చాలా సక్సెస్ అయింది. ఇంకా ఈ మేడం ఇంకా సక్సెస్ అవ్వాలి కోరుకుంటున్నాం. మేము చేయాలనుకుంటున్నాం. లక్ష్మీ గారితో రియల్ ఎస్టేట్ మేము కలిసి చేయాలి.
మేము సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. లక్ష్మీ గారు మాట్లాడిన మాటలో చాలా అంటే అన్ని నిజాలే నాకు సంబంధించి చాలా ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మగవాళ్ళతో మాట్లాడేము మనం తప్పుగా చూస్తారు. ఎవరు చూసినా కానీ మనకు ఒక ముద్ద పెట్టే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నా కానీ చూసి కుళ్ళుకొని వేసిపడే వాళ్ళు తప్ప మన ఇళ్లలో వాళ్ళే. మనల్ని ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ అనుకుంటున్నారు అని అనుకుంటే మనం వెనకబడే ఉంటాము. అలా అనుకోకుండా మనమేంటో మనకు తెలుసు. మేడం అన్నట్టుగా మనం ఎలా ఉండాలి అనేది మనకి దేవుడికి తెలుసు. మనం ఎలా ఉన్నాము అనేది మనకు తెలుసు. మన మనస్సాక్షి మనకి తెలుసు. కాబట్టి మనం మంచిగా జీవిస్తున్నంతసేపు మనం ఏదైనా చేయొచ్చు, ఏ రంగంలోకైనా వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళకి మేము తక్కువేం కాదు మనం అనేది నేను బాగా తెలుసుకున్నాను. నేను కూడా రేపటి నుంచి మేడం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి నేను కూడా. అంటే ప్రైవేట్ జాబ్ నేను చేసేది. మనీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి విలువ లేదు. ఇంట్లో వాళ్ళతో కూడా మనకి సరైన ఇది ఉండదు. మనీ ఉన్నప్పుడే మనల్ని గౌరవిస్తారు. అలా అని లక్షలు సంపాదించలేకపోయినా కనీసం మన వరకు మనమైనా సంపాదించుకొని వాళ్ళని చేర్చకుండా మనకున్న దాంట్లోనే మన చెయ్యి పైకి ఉండేట్టుగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలా వరకు కరెక్ట్గా చెప్పారు. ఆమె చాలా బాధలు పడ్డారు. ఆ బాధలన్నీ ఆమె కళ్ళలో ఉన్నాయి. ఎంత లేసి పొడిగిందో ఏ మూల పడుకుందో
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్.